భీమిలి దాకమర్రి హత్య కేసులో పురోగతి సాధించారు. వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల్లో భీమిలి పోలీసులు పురోగతి సాధించారు. కత్తితో పీక కోసి పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితుడు హత్య చేశాడు. నిందితుడు దివాస్ కంపెనీలో ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిలి దాకమర్రి హత్య కేసులో పురోగతి సాధించారు. వివాహేతర సంబంధం కారణంగా దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల్లో భీమిలి పోలీసులు పురోగతి సాధించారు. కత్తితో పీక కోసి పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు హత్య చేశాడు. నిందితుడు దివాస్ కంపెనీలో ఉద్యోగిగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఏదైతే విశాఖ జిల్లా భీమిలి పరిధిలో చోటు చేసుకున్నటువంటి మహిళ హత్య ఘటన ఏదైతే ఉందో, హత్య ఘటనలో పోలీసులు అయితే ప్రతిభ కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి, ఏదైతే దాదాపు హత్య చేసిన అనంతరం కూడా 12 గంటల్లోనే నేరస్తులు ఎవరైతే ఉన్నారో నేరస్తులను అయితే భీమిలి పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఏదైతే దివీస్ కంపెనీకి చెందినటువంటి ఉద్యోగి ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ముఖ్య కారణంగా ఏదైతే ఆ అమ్మాయి ఏదైతే వివాహిత హత్య గురైందో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ దిశగానైతే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే దాకమర్రి పరిధిలో సంబంధించినటువంటి హత్య ఘటన అయితే సగం కాలినటువంటి వివాహిత మృతదేహం అయితే బయటపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ గుర్తించినటువంటి స్థానికులు భీమిలి పోలీసులకి అయితే సమాచారం చేరవేశారు. భీమిలి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఎవరైతే మృతి చెందారో మృతదేహాలకు సంబంధించిన కొన్ని గుర్తులు కూడా ఆ మీడియా ద్వారా బయటకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మృతి చెందినటువంటి వివాహితకు సంబంధించినటువంటి కొన్ని ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైతే ఉన్నాయో ఆ ఆధారాల మూలంగా ఆ దివికి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు ఆమె వివాహేతర సంబంధం నడిపేదానికి కూడా పోలీసులు సమాచారం అందడంతో ఆ దిశగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు అయితే ఈ రోజు ఆ దివికి సంబంధించినటువంటి యువకులను అయితే అదుపులో తీసుకుని పరిస్థితి. ముఖ్యంగా చూస్తుంటే ఏదైతే దివీస్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి కౌశిక్ ఈ వివాహితను అయితే బయటకు తీసుకున్నటువంటి నెపంలో ఆమె పైన అయితే దారుణంగా కత్తికి కూడా దాడి చేశారు. దాడి చేసిన అనంతరం కూడా పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ పడవేసి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి ఘటనలో తరచూ ఉత్పన్నమవుతుందో పోలీసులు అయితే పూర్తిగా దృష్టి సారించాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.